హాయ్ గైస్, మనం ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్నటువంటి మన ఒక ప్రముఖ కామెడిస్ట్ వారి భార్య మరి బ్లాక్ స్టార్ గారి సతీమణి లక్ష్మీ నర్మదా గారి ఇంటర్వ్యూని ఈరోజు మనం తీసుకోబోతున్నాం. అయితే ఇక్కడ మనం మేడం గారిని అడిగే క్వశ్చన్లు నిజంగా మరి సార్లో ఉన్నటువంటి అభినయానికి కానీ సార్లో ఉన్నటువంటి ఆ యాక్టివ్నెస్ కానీ మేడం గారు ఏ మాత్రంగా సమాధానం చెప్తారో మనం తెలుసుకుందాం. నమస్తే మేడం. మీరేంటి మేడం ఇంత డల్గా ఉంటారు? సార్ చాలా యాక్టివ్గా ఎనర్జీగా ఉంటాడు. అసలు మీకు సార్కి చాలా పోలిక ఉంది మేడం. నా ఎనర్జీ అంతా ఆయన తీసుకుని యాక్టివ్ అయ్యారు. ఇది రాంగ్ ఆన్సర్ మేడం, డిలీట్ చేసేస్తాం. ఇకపోతే సార్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎందుకని మేడం అంత ఎనర్జెటిక్ గా ఉంటారు? మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు, సార్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. సార్ లో ఉన్నటువంటి ఆ కోణాన్ని మేము కనుక్కోవాలని చూస్తున్నాం మేడం గారు. ఒక్క నిమిషం మేడం. మేడం అంటే సార్కి అన్ని ఐడియాస్ వస్తూ ఉంటాయి కదా, సార్ చేసేటువంటి వీడియోస్ కానీ ఫన్నీ గేమ్స్ కానీ ఫన్నీ ఆడియోస్ కానీ ఇవన్నీ కూడాను అంటే మీ వరకు పాత్ర ఎంతవరకు ఉంది? నాదేం లేదండి, అంత అయింది. అంటే మీతో స్క్రీన్ డైరెక్షన్ అన్ని. అదేంటి మేడం, ఆయన సార్ ఎప్పుడు మాట్లాడినా కానీ నా ఆవిడ వెనకాల ఉండి పుషప్ చేస్తా అంటారు కదా, దాన్ని మేము ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే నేను జస్ట్ ఎంకరేజ్ ఇస్తామండి. మేడం ప్రేక్షకులందరితో పాటు నాది కూడా ఒక క్వశ్చన్, మీది అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? నాది అరేంజ్డ్ మ్యారేజ్ అండి. అవునా? అయితే సార్కి మీరు ఇష్టపడ్డారా లేదంటే మీరు సార్ ఇష్టపడ్డారా? ఇష్టమే పడలేదండి. అంటే అరేంజ్డ్ మ్యారేజ్ కాబట్టి. అయితే సార్ ఒక ఇంటర్వ్యూలో మాకు ఒక మాట చెప్పారు మేడం, పెళ్ళాన్ని ఎప్పుడు పక్కలో బల్లంలాగా చూసుకోమన్నారు. అది నిజమేనా మేడం? స్మైల్ అర్థం చేసుకోవాలండి. ఓహో ఓకే మేడం. అయితే సార్లో ఉన్నటువంటి ఇంకొక కోణాన్ని మేము ఆవిష్కరించాం. ఈ మధ్య సార్ కలర్ వచ్చారు, దాని గురించి మీ స్పందన మేడం?